Welcome to TBK Career Point. Today we are going to discussing about a new concept in the DBMS subject, which is database languages. So database languages main purpose enti ante, so we wanted to interact with the database. So database to man interact avvalante we need to write a queries. So with the help of a query we can able to interact with the database and we can able to store and whatever data అంటే ఇప్పుడు మనం డేటాబేస్లో అంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, ఆ టేబుల్స్ని మనం డేటా స్టోర్ చేయాలన్నా, ఆ టేబుల్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలన్నా మనకు ఒక లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కావాలి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ లాంగ్వేజెస్ వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ది డేటాబేస్, రైట్. ఆ లాంగ్వేజెస్ ఏంటి అనేది వి షాల్ సీ నౌ. సో దీస్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 categories. So first one is data definition language DDL, DML and DCL, TCL. So these are the 4 popular languages which are used to communicate the database, and we can able to do some modifications on the database or a table. So data definition language అంటే ఏంటంటే ఆ పేరులోనే మనకు అర్థం అవ్వాలి. సో టు డిఫైన్ ఆర్ టు క్రియేట్, టు డిఫైన్ ది డేటాబేస్ ఆర్ వాట్ ఎవర్. సో మనకి డేటాని డిఫైన్ చేయడానికి, టేబుల్ క్రియేట్ చేయడానికి కానీ సమ్ మోడిఫికేషన్ చేయడానికి కానీ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కమాండ్ అందులో యూజ్ చేసేది క్రియేట్ కమాండ్. ఈ క్రియేట్ కమాండ్ ఎందుకంటే సో టేబుల్ క్రియేషన్ కానీ అలాగే వ్యూ క్రియేషన్ కానీ, సో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ట్రిగ్గర్, అలాగే సో వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఇండెక్స్ అండ్ ఎక్సెట్రా. సో ఏదైనా సరే ఇనిషియల్గా మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో క్రియేట్ కమాండ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ కమాండ్. ఈ ఆల్టర్ కమాండ్ పర్పస్ ఏంటి అంటే సో మనం క్రియేట్ చేసిన టేబుల్లో సో డేటాని మనం ఏదన్నా మోడిఫికేషన్స్, డేటా టైప్ చేంజ్ చేయాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై ది డేటా టైప్, ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ ఎనీ కాలమ్, ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ఎనీ కాలమ్. So such type of things anamata. If you want to add any constraint, primary constraint or foreign key constraints, so we can able to use the alter command. So next వచ్చేసి drop command. The drop command which is used to destroy the structure of the table. సో మనం ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేస్తూ ఉంటామో సో వాటిని టేబుల్ కానీ మనం వ్యూ కానీ ట్రిగ్గర్ కానీ ఇలా మనం క్రియేట్ చేసిన వాటిని డిస్ట్రాయ్ చేయాలనుకున్నప్పుడు కంప్లీట్ స్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు బి లాస్ట్. సో అలా చేయడానికి మనకి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి కమాండ్ డ్రాప్. అలాగే ట్రంకేట్ కమాండ్ ఉంటుంది మనకి. సో ట్రంకేట్ పర్పస్ ఏంటి అంటే టు అరేంజ్ ది డేటా ఇన్ ది టేబుల్. సో టేబుల్లో మనం ఏదైతే డేటా ఉందో సో వీ కెన్ ఏబుల్ టు అరేంజ్ ది డేటా. ఆ డేటాని డిలీట్ చేయడానికి అట్ ఎ టైం మనకు ఉపయోగపడుతుంది కమాండ్ అనేది, బట్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డిస్టర్బ్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీనేమ్ కమాండ్ ఉంటుంది. ఈ రీనేమ్ కమాండ్ ఏంటంటే సో టు రీనేమ్ టేబుల్. సో ఏదైతే మనం టేబుల్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని మనం టెంపరీగా మనం టేబుల్ చేంజ్ చేసుకోవాలి అంటే వీ కెన్ ఏబుల్ టు యూజ్ ది రీనేమ్ కమాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ పేరు వచ్చేసి T1 ఉందనుకోండి, T1 టు T2గా మనం మోడిఫై చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది కమాండ్స్ అబౌట్ ది డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, ఓకే. అండ్ సో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ వచ్చేసి సో మనకి ది కమాండ్స్ ఆర్ insert, select, insert, delete, update. So these are the popular commands which are used to modify the data which is created. So మన టేబుల్లో కానీ డేటాబేస్లో కానీ సో మనం సెలెక్ట్ని ఇన్ వ్యూ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆర్ అకాడమిక్స్ దే మే ఆస్క్ యూ దట్ ఇట్ ఈస్ ఎ డేటా క్వైరీ లాంగ్వేజ్ అంటాం. సో డేటాని మనం క్వైరింగ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ ఎ పర్టికులర్ ఐడి ఆర్ ఎ పర్టికులర్ స్పెసిఫైడ్ లొకేషన్ వీ హ్యావ్ టు యూజ్ ది సెలెక్ట్ కమాండ్. సో ఇన్సర్ట్ కమాండ్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ టు గివ్ ది ఇన్సర్ట్ ది డేటా ఇన్ టు ద టేబుల్. అలాగే టేబుల్లో డేటాని మనం డిలీట్ చేయాలి, స్పెసిఫిక్ డేటాని డిలీట్ చేయాలన్నా లేదంటే ఆల్ రోస్ని ఆల్ రికార్డ్స్ని డిలీట్ చేయాలన్నా విల్ యూజ్ ది డిలీట్ కమాండ్. సో అలాగే అప్డేట్ కమాండ్ మనం యూజ్ చేసేది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై, సో ఒకవేళ మనం ఏజ్ అనేది 22 ఇచ్చాం, సో దాన్ని మనం 23గా అప్డేట్ చేయాలి. అలాగే శాలరీ 2K ఉంది, సో ఇఫ్ యూ వాంట్ అప్డేట్ ఇట్ 2K 3K అనుకున్నప్పుడు సో ఎలాంటి మోడిఫికేషన్స్
మనకి టేబుల్లో నెంబర్ ఆఫ్ ఉంటుంది కాబట్టి డేటాబేస్లో. సో అలాంటి మాడిఫికేషన్ చేయాలి అంటే మనం క్వైరీ రాసేటప్పుడు ఈ కమాండ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేయాలన్నమాట. సో వీటన్నిటికీ క్వైరీ మనం రాయాలి అంటే సో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటాం. ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్లో క్వైరీ రాయడానికి సో వీఆర్ గోయింగ్ టు యూజింగ్ ఆల్ దీస్ కమాండ్స్ అండ్ వీ కెన్ ఏబుల్ టు రైట్ ది క్వైరీ to access the database, to store the database or to retrieve the database, right? So data control language enti ante so the popular commands which are used to control the data which are revoke and grant. So grant and revoke commands use chestam. Ee grant and revoke commands enti ante so manaki tables create chestha untam. For example oka table create chesam anukondi, table 1. ee table meeda మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో అలాగే మనకి డేటా ఉంటుందన్నమాట. ఈ టేబుల్ మీద ఇఫ్ యూ వాంట్ టు గివ్ యాక్సెస్ టు సమ్ అదర్ యూజర్, ఒక యూజర్కి కానీ ఒక రోల్ కానీ ఎవరికైనా మనం యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే సో ది అడ్మినిస్ట్రేటర్ విల్ గ్రాంట్ ఏ పర్మిషన్ టు వర్క్ ఆన్ దిస్ టేబుల్, రైట్? సో గ్రాంట్ చేసేటప్పుడు మనం కంప్లీట్ టేబుల్ మీదైనా మనం పర్మిషన్ ఇవ్వచ్చు అడ్మినిస్ట్రేటర్, లేదంటే ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ఇట్ ఓన్లీ ఆన్ స్పెసిఫిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి టేబుల్ మీద అంటే ఆ స్పెసిఫిక్ ఆపరేషన్కి మాత్రమే మన పర్మిషన్ యాక్సెస్ ఇస్తారు. దాని తర్వాత పర్మిషన్ వర్క్ అయిపోయిన తర్వాత సో దిస్ స్పెసిఫిక్ ఆపరేషన్ ఏదైతే మనం పర్మిషన్ ఇచ్చామో దాన్ని రివోక్ చేసుకోవడానికి, బ్యాక్ తీసుకోవడానికి మనకి రివోక్ కమాండ్ యూజ్ చేస్తారు. ఇలా మనం డేటా కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో అలాగే మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. సో ఈ 4 లాంగ్వేజెస్ ఆర్ పాపులర్. ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేసే కమాండ్స్ ఏంటి అంటే రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ చేస్తాం, అలాగే సేవ్ పాయింట్ యూజ్ చేస్తారు, అలాగే కమిట్ ఆపరేషన్ యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ది కమాండ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ది ట్రాన్సాక్షన్స్. అంటే మనం ట్రాన్సాక్షన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, సో ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అయిన ట్రాన్సాక్షన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్ అనుకోండి, సో వీ కెన్ యూజ్ ది కమాండ్ కాల్డ్ రోల్ బ్యాక్. And if the transaction is successful, you wanted to store it in permanently, we can use the commit operation. So ikkada manaki important question enti ante committed transactions will not be roll back, right? So ఒకసారి మనం డేటాని కమిట్ చేసేస్తే the data will be stored into the database permanently, so we cannot able to get back it again. So get back it again means so we cannot able to restore it. అంతే తప్ప డేటాబేస్ నుంచి మనం యాక్సెస్ చేసుకోగలం. కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ 100% దే ఆర్ యాక్సెసిబుల్. బట్ మనకి ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే రోల్ బ్యాక్ అంటే దాన్ని మనం ఒరిజినల్ పొజిషన్ బ్యాక్, రోల్ బ్యాక్ అంటే రీస్టోర్ చేసుకోలేం ప్రీవియస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ మనకి అకౌంట్లో 2000 ఉందనుకోండి, ట్రాన్సాక్షన్ విత్డ్రా ఒక 1000 రూపీస్ విత్డ్రా చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అకౌంట్లో 1000 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ మనం కమిట్ చేస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి సేవ్డ్ ఇన్ ది అకౌంట్ పర్మనెంట్లీ. సో అప్పుడు మనకు అకౌంట్లో 1000 రూపీసే చేస్తుంది తప్ప ఇక్కడ మనం రోల్ బ్యాక్ పెర్ఫామ్ చేస్తే ఒరిజినల్ పొజిషన్ అంటే 2000కి మనం రామ్ మళ్ళీ. సో వన్స్ యూ కమిటెడ్ ది ట్రాన్సాక్షన్, రైట్? సో అలా ట్రాన్సాక్షన్ కనుక కంప్లీట్ అయిన తర్వాత ఐదర్ సక్సెస్ఫుల్ ఆర్ failure, if you commit the transaction, the original so that will be saved into the database permanently. Anyhow, this is the complete concept will be discussed with more number of examples in the transaction management subject. There you will get the complete insight into the transaction management, how to maintain, how to create the transactions and how to perform more number of transactions. So, right? So I hope you understand. And save point వచ్చేటప్పటికి సో సేవ్ పాయింట్ ఏమంటే ఇట్ ఈస్ కాల్డ్ పార్షియలీ కమిట్మెంట్ అంటాం. సో మనకి ట్రాన్సాక్షన్ స్టేట్ డయాగ్రామ్లో మనకి లైఫ్ సైకిల్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ చూసినప్పుడు ఈ సేవ్ పాయింట్ పర్పస్ ఏంటి అంటే ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇఫ్ సెవరల్ ట్రాన్సాక్షన్స్ మే బీ ఫెయిల్యూర్ అండ్ సెవరల్ ట్రాన్సాక్షన్స్ మే బీ సక్సెస్ఫుల్. సో మనం ఫెయిల్యూర్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ రోల్ బ్యాక్ చేస్తాం, కానీ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ని రోల్ బ్యాక్ చేసే ఫెసిలిటీ ఉండదన్నమాట. సో మనం అందుకని సేవ్ పాయింట్ పార్షియలీ కమిట్ ఆపరేషన్ ఏంటి అంటే సో మనం రోల్ బ్యాక్ చేస్తే ఎంటైర్ డేటాబేస్ ఈజ్ గోయింగ్ టు బీ రోల్ బ్యాక్, మొత్తం రోల్ బ్యాక్ అయిపోకుండా అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డిఫరెంట్ సేవ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం, SP1 అని, SP2, SP3. సో మనం రోల్ బ్యాక్ చేసినప్పుడు
మనకి సేవ్ పాయింట్ క్రియేట్ అయింది, రోల్ బ్యాక్ అప్ టు SP1 అంటే SP1 వరకు మాత్రమే రోల్ బ్యాక్ అవుతుంది. సో రిమైనింగ్ పార్ట్ మాత్రం రోల్ బ్యాక్ అవ్వదనమాట. సో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది రోల్ బ్యాక్ చేయడానికి. ఆ ఆప్షన్ యూజ్ చేయకుండా రోల్ బ్యాక్ టైప్ చేస్తే మొత్తం డేటా అంతా కూడా రీస్టోర్ అయిపోతుంది. అలా కాకుండా మనకు ఒక ఫెసిలిటీ ఉంటుంది. సో ఇలా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎనీహౌ దీస్ ఆర్ ది 4 languages, database languages are having the more number of commands, and these commands are useful in writing the queries to access the database, either to store the data or to retrieve the data from the database or to the database, right? I hope you understand what is the main the concept of database languages. It is a very important question, and about all these commands already discussed in the SQL part. So please go back to the description box, so you can able to find the playlist about the SQL developer. In that SQL developer playlist, we have completely in detail we have discussed each and every command with a more number of examples. There you will get a more insight into the each and every command, right? So that's all about today's session regarding the database languages. We will meet in the next video with a new topic. Thank you all for watching.